హలో ఫ్రెండ్స్, నేను మీ టాలీవుడ్ లవర్ని. మనమైతే ఈరోజు కూలీ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. మనకైతే ఈ కూలీ మూవీ ఎలాగుందండి ఫ్రెండ్స్? ఫస్ట్గా మనకైతే మూవీ యావరేజ్ టు ఇటు బొమ్మ ఫ్రెండ్స్. ఒకసారి అయితే మనం చూసి ఇవ్వచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళకైతే ఇది పెద్దగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఎల్సీ లింక్ ఉంది అనుకుంటున్నారు. కానీ మనకి లోకేష్ కనగరాజ్ సార్ అయితే ముందే చెప్పారు అందులో ఎటువంటి ఎల్సీ లింక్ లేదు, స్టాండ్ లోన్ ఫిల్మ్ అని. సో లో ఎక్స్పీరియన్స్ వెళ్ళిన వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి కూలీ మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ మనకైతే ఫస్ట్ హాఫ్ లో అయితే రజనీకాంత్ ఇంట్రో, చిటుకు వైపు సాంగ్ ఇవైతే ఎక్సలెంట్ గా వచ్చాయి అండ్ బాగా చూపెట్టారు మన రజనీ సార్ని అయితే, లోకేష్ కనగరాజు. అండ్ ఈ మూవీ ఇంటర్వ్యూల వరకు ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వ్యూల వరకు భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎక్కడ బోర్ కొట్టదు అండ్ ఇంటర్వ్యూల్ బ్యాంక్ అయితే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి కేమియోస్ కూడా ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఉపేంద్ర కేమియో, అలాగే అందరు చాలా కేమియోస్ బాగున్నాయి. అండ్ ఉపేంద్ర కేమియో అయితే నాకు ఈ మూవీలో బాగా నచ్చింది, హైలైట్ అదేని. మిగతా వాళ్ళు బాగానే ఉన్నాయి, కానీ ఒక అమెరికన్ ఏమీ అయితే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. తనదైతే అంటే అనకూడదు కానీ కొంచెం కామెడీగా అయితే ఉంది, పెద్దగా అనిపించలేదు. అండ్ మనకైతే ఈ కూలీ మూవీ సెకండ్ హాఫ్ వరకు వచ్చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్. కొంచెం స్క్రీన్ ప్లే లోగా ఉంటుంది, కానీ ఆ తర్వాత అలా క్లైమాక్స్ అయ్యే అవుతుంది. క్లైమాక్స్ లో అయితే మన రజనీ సార్కి అయితే ఎలివేషన్స్ అయితే హై ఇచ్చేసాడు, ర్యాంప్ ఆడించాడు మన లోకేష్ కనగరాజ్ అయితే. రజనీ సార్ స్వాగ్ అయితే ఈ మూవీలో కుమిన్ ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకైతే శృతి హాసన్ అయితే ఒక మంచి క్యారెక్టర్ చేసింది మూవీలోని, తనతో కూడా ఒక మెయిన్ క్యారెక్టర్. అండ్ మనకి ఈ మూవీలో ఇన్ని కేమెన్స్ లో చాలా పెద్ద క్యారెక్టర్ అవుతుంది, శోభిన్ బాస్ అయితే చాలా పెద్ద క్యారెక్టర్. అండ్ మనకైతే ఈ మూవీలో బోల్డ్ బోల్డ్ ట్విస్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి బాగా వచ్చాయి. అండ్ ఈ మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ అయితే చూసేయచ్చు ఫ్రెండ్స్, వన్ టైం వాచబుల్. మీ టికెట్ అయితే వర్తే, వెళ్ళి చూసేయండి, చూడాలనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేసేయండి మూవీ. అండ్ ఇదైతే మనకి రేజీ రివ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైనా కొత్త వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మళ్ళీ రివ్యూస్ కావాలనుకుంటే మన బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం.